Another dumb drill. Hey, hi guys, welcome back to YouTube channel Teja Vibes. ఈరోజు మనం ఎక్కడికి పోతున్నాం అంటే చిన్న రైడే, అది 2 కిలోమీటర్స్ ఉన్నాయి. మన డెస్టినేషన్ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే పోతున్నాం. బ్లెస్సింగ్స్ అయితే తీసుకోతున్నాం అనమాట. సో వీడియో అయితే పోదాం. లెట్స్ గో. మార్నింగ్ టైంలోనే మస్తు మళ్ళీ ఉంటుంది. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవాలి. ఇంకా సేఫ్టీ సిచ్యువేషన్స్ ఉండాలి. మెయిన్ మీకు ఎక్స్పీరియన్స్ సేఫ్టీ సిచ్యువేషన్స్ ఉండాలి. In 200 meters, turn right. గుడికి అయితే వచ్చేసినానమ్మా. ఒక మాట చెప్తే గుర్తుంచుకోండి. వెన్ డెసిషన్ లాంగ్ అంటే మీకు అనిపిస్తే మీరు రియల్ అయిన రైడ్ని ఫీల్ అయితే రైడ్స్ విల్ ఫీల్ ఈజీలీ మేక్స్ ఇట్ ఫీల్ ఈజీ. గుర్తుంచుకోండి మాట. రైడర్స్ మీకు చెప్తాను. ఇది గుడికి వచ్చేసిన నేను. ఇదే గుడి అన్నమాట, లక్ష్మీ నరసింహస్వామి. ఇంకా లోపల కొన్ని స్టెప్స్ చూస్తే మీరు అవగేతారు. అర్థమైంది వ్యూ. నరసింహస్వామి పక్కన ఎవరున్నారో తెలియదు కానీ నరసింహస్వామి అయితే నాకు తెలుసు. తెలిసిన వరకే చెప్పాలంటారు. ఇక రాంగ్ చెప్తే మళ్ళీ ఎందుకు. ఏడికి వెళ్ళి సైగా కనబడుతుంది. లక్ష్మీ నరసింహస్వామి పాదాలు. లక్ష్మీ నరసింహస్వామి పాదాలు. ఇవన్నీ అయితే ఇట్లా లోపల నరసింహస్వామి ఇంకా లోపలి మంచిగా ఉంది. ఇక్కడ మొత్తం గుహనే ఉంటాను. ఈ వరకు వచ్చిన మన కష్టం అంతా తిరిగినట్టుంది. నీకు ఏముంది కదా టైడ్. ఇంకా చూడరు మీరంతా. పైన గంటుంది. కొటేషన్ ఉంటుంది. దేవుడా, ఈ వీడియో చూసేటోళ్ళని నా వ్యూవర్స్ని అందరినీ మంచిగా ఉండేటట్టు దేవుడా. ఇంకోటి ఈడ స్వయంభూ నరసింహస్వామి కళ్ళు, చేతి
చిన్న లైట్ పైకి ఎట్లుంది చూడండి, ఎంత చిన్నగా ఉంది. ఇట్లుందన్నమాట. ఇక్కడ ఏ దేవుడు ఉంటాడో తెలియదు కానీ మూసి అయితే ఉందన్నమాట. అరే ఇక్కడ ఎవరు ఉన్నారు, దేవుడు కొండని పట్టుకుని, కొండని అక్కడ కట్టే సపోర్ట్. ఇక్కడ కూడా ఎవరో దేవుడు ఉన్నాడు. నేను పేర్లు ఎందుకు చెప్తాలే అంటే ఒకళ్ళ పేరు పోయి ఒక పేర్లు చెప్పినా అనుకో, అందుకనే ఈ గుడి ఆపోజిట్ ఆ దేవుడు ఉన్నాడు. ఈ దేవుడు ఉన్నాడు అనమాట. మరి ఈ గంట సౌండ్ నన్ను ఎంత పెద్ద వస్తుందో, చాలా పెద్ద వస్తుంది. వైబ్ ఇస్తుంది, అది ఒక పీస్ఫుల్ మైండ్ వైబ్ ఇస్తుంది. ఇది గజస్తంభం అన్నమాట. దీపం పైన ఉందన్నమాట. ఇటు దారుణంగా మనం పోతలేము, ఎందుకు మనం ఇంకొక అడిగా. ఆడికెళ్ళి వచ్చినాక శివుడు ఉన్నాడు. ఆడికెళ్ళిన శివుడు, బ్రహ్మదేవి, అయ్యప్ప, గణేశుడు, నంది. మా వ్యూవర్స్ అందరినీ చల్లగా స్వామి. ఆంజనేయ స్వామి మా వ్యూవర్స్ అందరినీ మంచిగా స్వామి. పూజారి కదా. గుడిలో లోపల ఎవరు ఉన్నారు, అదే మా ఆడికెళ్ళి వచ్చాం కదా. ఆడికెళ్ళి వచ్చినప్పుడు ఇది వేరే అనమాట, వేరే అదే మా ఆడికెళ్ళి చూసింది దారి ఇది, ఇంకా నుంచి ఇది ఎంట్రెన్స్ చేయడం అనమాట. నేను ఏమనుకున్నా అంటే ఫస్ట్ ఇట్లా వద్దాం అనుకున్నా. సైకిల్ తెచ్చినా కదా, ఈ మెట్లు తీయరాకపోతే నేనేం చేసిన, ఇటు పెట్టొద్దిగా. ఈయన ఇటు వరకు వచ్చినా ఇది చూడలే. అయితే ఇక లొకేషన్ ఇంకా కింద చూపెడుతుంది, ఇంకా స్టెప్స్ ఉన్నాయి. అయితే నేను ఏం చేయాలి, ఇంకా ఇట్లా కాదని ఆ గుట్టెక్కిద్దామని చెప్పి ఆ గుట్ట మీకు చూపెడతా. ఇంత దారుణంగా ఉందంటే నా పరిస్థితి అంత దారుణంగా అయిపోయిందా. కానీ ఆ శివుడు ఆజ్ఞతోటి, ఆ నరసింహ దేవుడు ఆజ్ఞతోటి, ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆజ్ఞతోటి, ఆ గణేశుడు ఆజ్ఞతోటి, మొత్తం వీడున్న దిగుల ఆజ్ఞతోటి మొత్తం ఇటు వరకు చేరుకోగల. మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇంకా ఈ మన ఛానళ్ళల్లో కొత్త వీడియోలు చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తా, మంచి మంచి గుడిలను చూపెడతా. మీరు కూడా కామెంట్లో చెప్పండి, ఏదైనా గుడికి పోమంటే పోతా, ట్రై చేసుడేంది పోతా. మీరు కామెంట్లలో అయితే పెట్టండి, నేను పోతా, మీకు చూపెడతా. ఇంకా ఇటు మెట్స్ ఉన్నాయి, ఇట్లా స్టెప్స్ ఉన్నాయి, చూద్దాం ఇటు పోతుందో. ఇదే నేను వెనుక దారా అని చెప్పినా కదా, అదే ఇది. చూడండి ఎట్లుందో, ఇది మొత్తం కొండ పైన వెలిసింది. ఇడికెళ్ళి ఇవి చూడండి,
వస్తుంది ఐడికెళ్ళి వ్యూ. ఇంకా కింది దిగిపోదాం. ఇట్లా ఇవి గుడి వెనకాల ఏమైనా సామాన్లు పెట్టుకొని కావచ్చు. ఇగో గయస్టామం కాడికి వచ్చినాం. కానీ నాకు ఇందాక పోయిన కాడ నుంచి మళ్ళీ మళ్ళీ పోవాలనిపిస్తుంది. ఒకటే ప్లేస్ అదే ఇది. అలా స్వయంగా వెలిచినాం స్వయంగా వెలిచినాం. నాకు ఇదే ఎక్కువ నచ్చింది. ఇక్కడ స్వామివారిని చూస్తుంటే నాకు మంచిగా అనిపిస్తుంది. వైబ్ క్రియేట్ అవుతుంది ఇక్కడ. మీరు కూడా ఒకసారి వచ్చి ఈ టెంపుల్ని విజిట్ అవ్వండి. బాగుంది. స్వామిని చూసి మీ మనసులో కోరుకోండి. ఇంకా లాస్ట్ సారి గుడిని చూసేసి ఇక్కడికి వెళ్ళైతే బయలుదేరిపోదాం ఇంటికి. మళ్ళీ సైకిల్ అయితే ఆడ పెట్టినా నేను. వెంకటేశ్వర నామాలు ఉన్నాయి. ఇదిగో ఈడ నరసింహస్వామి. ఇట్లా ఉందన్నమాట ఈడ. ఇదే కూడా అన్నమాట. హైలైట్ ఉంది గుడి మాత్రం. ఇది మొత్తం కొండనే. ఇది ఆర్లేడే ఒకసారి విజిట్ అయినా నేను. ఎక్కడదంటే నేను ఈ గుడి చూడలే కానీ అది అక్కడ శ్రీరాముల గుడి కనబడుతుందా, ఆ గుడి విజిట్ అయినా నేను. విజిట్ అయ్యి అక్కడ అప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ లేకపోతుండే. అప్పుడు ఏదో మామూలుగా టెంపుల్ వచ్చి పోదామని చెప్పి టెంపుల్కి వచ్చి పోయిన. అప్పుడు నాకు అక్కడ ఇట్లా ఫోన్ కూడా ఉండకపోతుండే నాకు దగ్గర. అవును, మా ఫ్రెండ్కి తెలిసింటే ఫ్రెండ్ తీసుకొని వచ్చిండు. వాళ్ళ ఫ్యామిలీతో ఒకసారి వచ్చిండంట. అయితే మళ్ళీ నన్ను ఒక్కరిని సైకిల్ పైన ఇద్దరం కలిసి వెళ్ళి అది విజిట్ అయ్యి వచ్చినాము. నెక్స్ట్ లొకేషన్ చూస్తే అబ్బా ఈడికే ఎందుకు వెళ్తుందని చెప్పి ఈడికే చూస్తే ఈయన్ని నరసింహస్వామి గుడి ఉంది. నేను అప్పుడు చూడలే, అంటే ఇటే ఉంటుంది ఆ గుడి అన్నట్టుగా. ఇంకోటి ఆడ కూడా ఒక గుడి ఉంటుంది, అక్కడ ఒక గుడి ఉంటుంది, శివుని గుడి. అది పెద్ద శూలం ఉంటుంది. మీరు ఒకవేళ ఈ వీడియోకి సపోర్ట్ ఇట్లా చేస్తే నేను నెక్స్ట్ ఆ శ్రీరాములు గుడి ఎప్పుడు క్లోజ్ ఉంటుంది, అది ఓపెన్ కాదు. నిన్న ఓపెన్ అయినాలే తెలియదు. కాకపోతే ఈరోజు అది ఎప్పుడు ఓపెన్ కాదనే చెప్పారు. అక్కడ శూలం గుడి శివుంది. అయితే మీరు కింద సపోర్ట్ చేస్తే ఇది చూపెడతా మీకు. ఆడున్న వ్యూ కూడా చూపెడతా. ఈ వీడియో కింద సపోర్ట్ చేయండి, కామెంట్స్ ఎక్కువ రానియండి, నేను మీకు చెప్తా. చూసిన వాళ్ళు చూసినట్టుగా కామెంట్ పెట్టి వెళ్ళిపోతే నేను పక్కా గుడిని అయితే విష్ టైం మీకు చూపెడతా. ప్లస్ మీకు ఇంకొక విషయం చెప్తా, ఇట్లాంటి చిన్న రైడ్స్ ట్రై చేయండి, బాగా ఎంజాయ్ చేస్తారు. వీడియోలు చెప్పిన కానీ ఎట్లా వచ్చినా అంటే ఈయనే గుడి ఉంటుంది. ఇట్లా వచ్చినా మళ్ళీ ఇట్లా దిగాలి. ఎట్లుందో చూడండి.
ఇది పార్కింగ్ అనమాట, ఇక్కడ బండ్లు ఉంటాయి. ఇట్లా ఇట్లా వచ్చినాయి. ఏడేంటి వారికి